హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనేటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఇంకా ఈరోజు వీడియో అనేది మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఎండ్ వరకు చూడండి. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, పిక్స్ కావచ్చు, క్లిప్స్ అన్నీ షేర్ చేశాను. ఇంకా ఫెస్టివల్ వస్తుంది కదా, సో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. తిరుపతిలో మాత్రం ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి. అసలు నిజంగా తిరుపతికి అయితే అస్సలు రావద్దండి. ఇప్పుడు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళైతే అసలు ఇంట్లో ఉండలేకపోతూ ఉన్నామన్నమాట. రోజుకి 2 టైమ్స్ స్నానం చేయాల్సి వస్తుంది. అంతగా కాలుతూ ఉన్నాయన్నమాట. నానికి నాకు ఇద్దరికి చమరకాయలు అయితే బాగా వచ్చేసాయండి. వాటిని మనము దురద పెడుతుంటే వాటిని గోకడమే సరిపోతుంది డే మొత్తం. అలా ఉందన్నమాట సిచ్యువేషన్ అయితే. ఇంకా నాని ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. బెడ్ కింద మొత్తం అంతా కూడా వాడే లోపలికి వెళ్ళి కడుగుతూ ఉన్నాడనమాట. పెద్దవాడు అయిపోతూ ఉన్నాడు. సో హెల్ప్ చేయడానికి మమ్మీకి బాగా హెల్ప్ చేస్తూ ఉన్నాడండి. ఇంకా ఇందులో ఏంటంటే షాంపూ వేశాను. యాక్చువల్గా మనం ఈ ట్రైల్స్ పైన షాంపూతోనే కడగాలని చెప్పారనమాట ఓనర్ వాళ్ళైతే. సో అందుకోసం అని చెప్పి నేను షాంపూని యూజ్ చేస్తాను ఎక్కువగా. ఇంకా వాడు లోపలికి వెళ్ళి మొత్తం ఇంకా అంతా రుద్ది మరీ బయటకు తోస్తూ ఉన్నాడు. బాగా నానిపోయాడు, తడిచిపోయాడు అనమాట ఫుల్గా అయితే. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను మిగిలిన బెడ్రూమ్స్ అంతా కూడా కడుగుతూ ఉంటే ఇంకా ఉన్న వాటర్ అంతా కూడా బయటకైతే తీసేస్తూ ఉన్నాడండి. చాలామంది ఏంటంటే ఇళ్ళల్లో ఇలా వాటర్ అంతా బయటకు వెళ్ళడానికి హోల్ అనేది పెట్టరు. ఈ ఇంట్లో కూడా అలానే ఉంది. ఇంక చాట తీసుకొని అంతా బయటకు వేస్తూ ఉన్నాడనమాట. ఇంకా చాలా అంటే ఇలా ఏదైనా ఎక్కువ చెమ్మలో పనిచేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా జలుబు వస్తుంది. నాకు నాన్నకి ఇద్దరికి ఇంకా తప్పదు, ఫెస్టివల్ వస్తుంది కదా, తప్పదు అన్నట్టుగా చేసుకుంటూ ఉన్నాం. దాంతోపాటునే ఇంక ఇంట్లో ఉన్నవి అన్నీ కూడా సోఫాలు, ఫ్రిడ్జులు ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ అన్నీ క్లీన్ చేసేసానమాట. సో కనీసం నెలకొకసారైనా ఇలా చేసుకుంటూ ఉండాలండి. లేకపోతే అంటే మాకు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి సో డస్ట్ మొత్తం మా ఇంట్లోనే ఉంటుంది. విండోస్ అయితే అసలు ఓపెన్ చేయనండి, కానీ సో ఎక్కువగానే డస్ట్ వస్తూ ఉంటుందన్నమాట అంతా కూడా. ఫైనల్గా అయితే మొత్తం అయితే అయిపోయింది. ఫైనల్గా చెప్పులన్నీ బయట తీసేసి ఇంకా పెనాయిల్ ఒక్కసారి చల్లేసి మొత్తం మూడ్ చేస్తే కనుక అయిపోయిందనమాట. మా ఇంటికి కొత్త వ్యక్తి వచ్చారు. అది మీకు ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. దానివల్ల కూడా నేను ఎక్కువగా క్లీన్ చేయాల్సి వస్తూ ఉందన్నమాట పదే పదే. సో వచ్చి ఇంకా దాన్ని సోపాన్ని వెనక్కి లాగేసి వెళ్తూ ఉన్నాడు నాని అయితే. ఇంకా అంతా అయిపోయింది అనుకుని మళ్ళీ పెనాయిల్ ఒకసారి వేసి వాటర్లోకి ఒకసారి పోసేసానమాట. పోసేసి ఇంకా అంతా కూడా బయటకైతే నీట్గా తోసేస్తూ ఉన్నాను. నిజంగా సో ఇల్లు కడగడం చాలా కష్టం అండి. ఇల్లు తుడవడం అయితే ఈజీగా ఉంటుంది, కానీ కడగడం అయితే చాలా కష్టం. సో మొత్తం కడిగేసి ఫ్యాన్ వేసేసాను. ఇంకా నాని ఏంటంటే డ్రాయింగ్ వేస్తూ ఉన్నాడు. నేను మొత్తం ఇంకా ఒకసారి కట్టెతో మళ్ళీ తుడిచే వరకు డ్రాయింగ్ వేసుకోమన్నాడు అనమాట. ఇంకేదో పని చేసుకుంటూ ఉన్నాడు. మా మమ్మీ ఫోటో, నా ఫోటో, మా నాన్న ఫోటో ఇలా అనుకుని తర్వాత బెడ్షీట్స్ అంట, దిండ్లు అంట, ఇలాంటివి ఏదో ఒకటి వేసుకుంటూ ఉన్నాడు. ఫైనల్గా ఇల్లు మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. కడిగేశాను, బట్ గ్రహణం పడుతుంది అన్నారు కదా, మళ్ళీ మార్నింగ్ ఒకసారి ఫెస్టివల్ రోజు ఒకసారి తుడుచుకుంటే సరిపోతుంది అన్నట్టుగా చేశానమాట. కిచెన్ మొత్తం అంతా కబోర్డ్స్ అన్నీ కడిగాను. ఈరోజు అయితే ఫైనల్గా అయితే అయిపోయిందనమాట. మరీ ఎక్కువ ఏం లెంత్ లేదు, బోర్ కొట్టదు, చూస్తూ ఉండండి. సో ఆల్మోస్ట్ అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్కి అయితే వేసేసానండి. కొద్దిగా వీడియో పెట్టుకోవడానికి ట్రైప్యాడ్ తెచ్చుకున్నాను. ట్రైప్యాడ్ ఏంటంటే చాలా లూజ్ అయిపోయిందండి, అస్సలు కాలేదు. ఉతికిన బట్టలు కొన్ని మడత పెట్టడం కోసం ఉన్నాయి. ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఒక చోట శారీసు, తర్వాత చిన్నపిల్లలకి సంబంధించిన డ్రెస్సెస్, ఇలా లెహెంగాసు ఇవన్నీ తీసుకున్నానమాట. నిజంగా చాలా బాగున్నాయండి. మీకు ఫ్యూచర్లో అవి కూడా షేర్ చేస్తాను. ఇక్కడైతే వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. తక్కువ కాస్ట్లో డిఫరెంట్గా లుక్ అనేది వస్తుందన్నమాట. చిన్నపిల్లలకైతే చాలా బాగున్నాయి. అలాగే జ్యువెలరీస్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, మీరు జాయిన్ అవ్వండి. రీజనబుల్ ప్రైస్లోనే పిల్లలకు కావాల్సినవి, పెద్దవాళ్ళకి కావాల్సినవి, జ్యువెలరీస్, శారీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. కిడ్స్ వేర్కి అయితే చాలా బాగున్నాయండి. బయట కన్నా కూడా వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైస్ అనమాట. అండ్ డైలీ వేర్స్ ఇలా డిఫరెంట్ న్యూ ట్రెండింగ్ మోడల్స్లో ఉన్నవే ఎక్కువగా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను వాట్సాప్ గ్రూపు, ఒకసారి జాయిన్ అవ్వండి. సో ఒక క్లిక్ చేస్తే మీరు జాయిన్ అవుతారు. మీకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. ఇందులో ఫోర్స్ ఏమీ లేదు. సో
ఇష్టం ఉంటేనే చూడండి. ఇలాంటి బ్యాంగిల్స్ అంటే గోల్డ్ టైప్లో ఉన్న బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అయితే. అందరూ గోల్డే వేసుకోలేరు కదా, కొనుక్కోలేరు కదా. సో అలాంటి వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. శారీస్ అయితే న్యూ మోడల్ అండి, ట్రెండింగ్ మోడల్లో ఉన్నాయి. నిజంగా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. ఒకసారి చెక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే మా ఇంటికి కొత్తగా ఒక కుక్క వచ్చిందనమాట. దీన్ని మేము తీసుకున్నాం. దీని పేరు టోనీ. నిజంగా చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది అండ్ చాలా విశ్వాసం అండి. 2 డేస్ 3 డేస్ మమ్మల్ని ఎవరిని దాని దగ్గరికి రానివ్వలేదన్నమాట. సో దూరంగానే ఉంది. అసలు దగ్గరికి వెళ్తూ ఉంటే మమ్మల్ని కట్ చేసేయడానికి వస్తుందన్నమాట. అలా ఉంది. అందుకోసమే పైన అయితే కట్టేసి పెట్టాను. ఇంకా అది వచ్చినప్పటి నుంచి ఏంటంటే సో ఇంక రోజు కడగడం. బట్ వాష్‌రూమ్‌కి అంతా వెళ్ళదండి. టాయిలెట్స్ అంతా బయట తీసుకెళ్తేనే వెళ్తది. లోపలైతే అస్సలు పోయేదనమాట. అదొకటి నాకు బాగా నచ్చింది. సో అలా ఉంటే మనం ఎలా అయినా పెంచుకోవచ్చండి. ఇంట్లో అంతా బయట గలీజ్ చేసేస్తే మనం అసలు తట్టుకోలేం. అందుకోసమే అది నాకు బాగా నచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే ఫెస్టివల్ రోజు మార్నింగ్ అండి, మా బాబు ఈరోజు వీడియో తీస్తూ ఉన్నాడు. ఇక్కడ టైం అయితే 6:30 అవుతుంది. 6:30కే విండోలో నుంచి ఎండ అయితే బాగా వస్తుంది. చెమటలు కారిపోతూ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఒకసారి వంటలు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్నానం చేస్తాను నేను. 2 టైమ్స్ స్నానం అయిపోయింది ఫెస్టివల్ రోజు. ఒక సైడు సాంబార్ పెట్టాను. ఇంకొకసారి పోలి వేస్తూ ఉన్నాను. మేము పోలీలనే అంటామండి. కొంతమంది ఒబ్బట్లని కూడా అంటారు. ఇక్కడ ఏంటంటే పోలీలకు నేను డిఫరెంట్‌గా చేశాననమాట. ప్రాసెస్ అయితే మీకు నేను చూపించలేదు వీడియోలో. సో కొబ్బరి, పల్లీలు, తర్వాత నువ్వులు, బెల్లం వీటితో అనమాట. లైట్‌గా పచ్చెనగపప్పు ఒక పిడికెడు వేసాను అంతే అండి. ఎక్కువైతే వేయలేదు. సో ఎందుకు మళ్ళీ గ్యాస్ట్రిక్ మా వారికి ఎక్కువ అవుతుందని చెప్పి పచ్చెనగపప్పు ఎందుకని నేను ఇలా కొబ్బరి, నువ్వులు, బెల్లము, తర్వాత పల్లీలు వీటితోనే చేశాననమాట. ఏ చేసినా హెల్తీగానే చేసుకోవాలనేది నా ప్రాసెస్ కాబట్టి ఇలా చేసుకున్నాను. నిజంగా నేను ఫస్ట్‌లో అనుకున్నాను కానీ ఎక్కడైనా విరిగిపోతాయేమో అని. టేస్ట్ అయితే పర్ఫెక్ట్‌గా ఉందండి. చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట నాకైతే నిజంగా. సో ఈసారి ఎప్పుడైనా క్లియర్ కట్‌గా మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ నాని తీస్తూ ఉన్నాడు. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేశాననమాట. సో ఇది టైమ్ టేకింగ్ కదా, అందుకోసమే నేను తొందరగా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. తొందరగా పని చేయాల్సి వస్తూ ఉంది. సో అప్పుడప్పుడు ఇలా పెడితే కనుక పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ ఉంటుంది. అలాగే స్వీట్ తిన్నట్టుగా కూడా ఉంటుందన్నమాట. ఫైనల్‌గా నేను చేసినటువంటి పోలి అయితే ఇలా ఉందన్నమాట. కొబ్బరి పోలీలు యాక్చువల్‌గా వీటిని అంటూ ఉంటారు. సో కొంతమంది నాకు తెలిసినంత వరకు పల్లీలైతే వేయరండి. కానీ నేను వేశాను. ఇంకా అన్నీ చేసేసి పెట్టేశాను. ఇంకా దేవుడి కోసం అని చెప్పి ఆకులోకైతే పెడుతూ ఉన్నానండి. దేవుడికి పెట్టిన తర్వాతే తింటాము. రసము, పాయసం చేశాను. తర్వాత అన్నము, సాంబారు, పోలి, ఇంకా ఉగాది పచ్చడి. అదొకటి నేను వీడియో క్లిప్ మిస్ అయిపోయాను. చూపించలేదు అది. సో ఇవైతే చేశామన్నమాట. వడ కోసం అని చెప్పి అడిగితే మా ఆయనకి కొద్దిగా గ్యాస్ట్రిక్ ఉంది. సో అందుకోసం వడ అనేది నేను చేయలేదండి. ఇంకా ఇవన్నీ చేసేసిన తర్వాత మేము తినడం కోసం కూర్చోవాలి. దేవుడికి పెట్టి ఇందులో అయితే ఎందులోనూ మనం ఉప్పు చూడడం అది అందరికీ తెలిసిందే. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఎందులోనూ అసలు ఏది తగ్గలేదనమాట. స్వీట్స్ కావచ్చు, తర్వాత సాంబార్లో కావచ్చు, దేంతో కూడా అసలు అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చాయన్నమాట. కొద్దిగా పూర్ణం అనేది మిగిలిందండి. సో నేను పెద్దగానే చేశాను. సో మిగిలిన పూర్ణం అయితే పైన పెట్టేశాననమాట. దేవుడి కోసం అని చెప్పి పూజ రూమ్‌లోకి తీసుకెళ్ళాను. పూజ అయితే చేసేస్తూ ఉన్నాను. శారీ కట్టుకున్నాననమాట. ఈ వేడికి తట్టుకోలేక కట్టుకున్న పట్టు శారీ తీసేసి నార్మల్ శారీనే కట్టుకున్నానండి. ఫైనల్‌గా మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది. సింపుల్‌గానే చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా లోపల పెట్టుకోవడానికి కానీ, నిలబడడానికి కానీ ప్లేస్ ఉండదనమాట. పూజ రూమ్ చిన్నగానే ఉంటుందండి. దానివల్ల ఏంటంటే కష్టం అనమాట అన్ని లోపలే చేసుకోవడానికి. మేమైతే ఉగాది ఇలా చేసుకున్నాం. ఈ సంవత్సరం అనేది అంతా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో హ్యాపీగానే పండగైతే చేసేస్తానన్నమాట ఉగాది. మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మా ఇంట్లో జరిగిన ఉగాది అనేది మీకు షేర్ చేశాను. నిజంగా చాలా తీయాలనిపించిందండి. కాకపోతే ఈ చెమరకాయల వల్ల నాకు దురద, మంట ఎక్కువగా ఉంది. నేను అందుకోసమే సో కట్టుకున్న పట్టు శారీ తీసేసి ఇలా నార్మల్ శారీ కట్టుకున్నాను. నా వల్ల కాలేదన్నమాట. ఉండటానికి అంతగా ఉందండి. ఇంకా తినేసి ఇలా ప్రశాంతంగా ఫోన్లో సినిమా ఒకటి పెట్టుకొని చూస్తూ ఉన్నామన్నమాట. ఫైనల్‌గా అయితే వీడియో ఇది అండి. మీ అందరికీ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.